1928లో ఒక చిన్న సంఘటన ప్రపంచ వైద్య చరిత్రను శాశ్వతంగా మార్చింది. శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ప్రయోగశాలలో పనిచేస్తూ ఉండగా ఒక పేట్రీ డిష్లో విచిత్రమైన విషయం గమనించాడు. అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన మోల్డ్ దగ్గర పెరగకుండా ఆగిపోయింది. ఆ చిన్న గమనిక ఒక మహత్తర ఆవిష్కరణకు దారితీసింది. ఆ మోల్డ్కు పెనిసిలిన్ అనే పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్గా నిలిచింది. తరువాతి సంవత్సరాల్లో ఈ ఔషధాన్ని తయారుచేయడం, అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. చిన్న ప్రయోగాల నుండి భారీ పరిశ్రమల వరకు పెనిసిలిన్ ఉత్పత్తి వేగంగా పెరిగింది. యుద్ధకాలంలో ఈ ఔషధం లక్షలాది సైనికుల ప్రాణాలను కాపాడింది. ఒకప్పుడు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లు ఇప్పుడు సులభంగా చికిత్స చేయగలిగే వ్యాధులుగా మారాయి. ఆసుపత్రులలో ప్రతిరోజూ పెనిసిలిన్ కొత్త ఆశను అందించింది. ఇది కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, ఇది ఒక వైద్య విప్లవం. ఈరోజు కూడా ఆ చిన్న ప్రమాదం మనకొక గొప్ప పాఠం నేర్పుతోంది.